హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అంటే ఈ ఆగస్టు నెలలో ఇచ్చేటటువంటి పెన్షన్లపై లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. దాదాపుగా 40,000 పెన్షన్ల వరకు తొలగించారు. అయితే వీరందరికీ పెన్షన్లు అయితే రావు. ఈ కారణం చేత పెన్షన్లు అనేది తొలగించాము అని అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం వారు దృష్టి పెట్టారు. అయితే మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఇప్పుడు పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది ప్రారంభించారు. అయితే మనకు అర్హత ఉన్నా లేకున్నా కొంతమంది అయితే పెన్షన్లు అయితే పొందుతున్నారు. వారిపై కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు మన యొక్క ప్రభుత్వం వారు. సో మనం కనుక గమనించినట్లయితే కొంతమంది వికలాంగులు కాకపోయినప్పటికీ అంటే వాళ్ళకి అంగవైకల్యం లేనప్పటికీ కూడా వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేసి పెన్షన్లు అయితే పొందుతున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్ దగ్గర వాళ్ళైతే ఫేక్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లుగా వాళ్ళైతే ఇక్కడ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు. ఇలా ఎవరైతే అర్హత లేకున్నా కానీ పెన్షన్లు తీసుకుంటున్నారో వారి మీద మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దృష్టి సారించి రీవెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది. సో మనకు ఈ రీవెరిఫికేషన్ ఎలా చేశారు అంటే కనుక ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు రీవెరిఫికేషన్ అయితే చేయలేదండి. మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మన యొక్క పూర్తి డాక్యుమెంట్స్ అనేది ఉంటాయి కనుక వివరాలు సేకరించి రీవెరిఫికేషన్ అయితే చేశారు. సో పెన్షన్లు అర్హత లేకున్నా ఎవరైతే తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 40,000 పెన్షన్లు అయితే మన యొక్క ప్రభుత్వం వారు తొలగించడం జరిగిందండి. సో ఈ తొలగించిన పెన్షన్లు ఆగస్టు నుంచి పెన్షన్లు ఇవ్వరండి, పంపిణీ అయితే చేయరు. సో ఎవరికి పెన్షన్లు తొలగించారో మనం తెలుసుకోవాలి అనుకుంటే గనక మన పేరు అర్హుల జాబితాలో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే గనక ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మన యొక్క పరిధిలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో మన పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అని. సో అలాగే మనం చూసుకున్నట్లయితే గతంలో ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళండి. అయితే ఇప్పుడు మన యొక్క ఏపీ ప్రభుత్వంలో కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి నెలకు 6,000 రూపాయల పెన్షన్ అయితే అందిస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎవరి పేర్లు తొలగించారు అనేది మనకు ఆగస్టు 1వ తారీఖున తెలిసిపోతుంది. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.